ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను సీనియర్ మోస్ట్ యాక్టర్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్, ఫిలాంథ్రఫిస్ట్, బిల్డర్. ఇవన్నీ చెప్తే చాలా పాత ఇంట్రడక్షన్ లాగా అనిపిస్తుంది. బట్ లేటెస్ట్గా చెప్పాలి అంటే పద్మశ్రీ మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు థ్యాంక్ యూ. పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది. 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. 50 ఇయర్స్ అనేది ఒకటి, మీరు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అనుకున్నప్పుడు పద్మశ్రీ అనేది చాలా ఆలస్యంగా వచ్చింది అనిపించిందా? ఏమనుకున్నారు మీరు అప్పుడు? చాలా మంది మీకు ఎప్పుడో రావాల్సిందండి అని అంటున్నారు అభినందనలు చేస్తూనే. నేను అట్లా అనుకోవట్లేదండి. ఇది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే మురళీమోహన్ ఎవరో అందరికీ తెలుసు. కానీ భారతదేశం మొత్తంలో 140 కోట్ల మంది జనాభాలో నేను ఒక నల్లపూసని. అంతే కదా! మరి అలాంటి నల్లపూసని వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు చేశారంటే ఇట్స్ గ్రేట్. అందుకని నేను లేట్‌గా వచ్చిందని అనుకోవట్లా. లేటెస్ట్‌గా వచ్చింది అనుకుంటున్నాను. యాహ్! లేట్‌గా రాలేదు, లేటెస్ట్‌గా వచ్చింది అనుకున్నప్పుడు మీరెంత మొత్తం భారతదేశంలో 140 కోట్ల మందిలో నేనొక నల్ల పూసని అని అనుకున్నప్పుడు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ తర్వాత 50 ఏళ్ల ప్రస్థానం అనేది ఉంది. ఇవన్నీ చూసినప్పుడు అరే! ఎప్పుడో వస్తే బావుండేదే. మీకు ఎవరైతే శ్రేయోభిలాషులుంటారో, ఎవరైతే మీకంటూ అభిమానులున్నారో వాళ్ళందరూ అనుకున్న మాట ఇది కదా! 3 నందులొచ్చాయి మురళీమోహన్ గారికి. పద్మశ్రీ ఇంకా రాలేదే? హ్మ్. ఉంటదండి అది. అంటే చాలామంది మీకెప్పుడో రావాల్సిందండి. ఇప్పటిదాకా రాలేదా అనేవాళ్ళు కొంతమందయితే, ఏంటి మీకు ఇంత ముందు రాలేదా ఎప్పుడును? అనేవాళ్ళు మేమెప్పుడో కూడా వచ్చి ఉన్నారు. హ్మ్. మేమందరం మీకొచ్చిందనుకుంటున్నామండి అన్నారు. హ్మ్. లేదండి రాలేదు ఇదే ఫస్ట్ టైమ్. హ్మ్. ఓహ్! చాలా వరకు ఏంటంటే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మనకి సూపర్ స్టార్‌లు ఎవరైతే ఉన్నారో, ఒక సీనియర్స్ ఎవరున్నారో, వెటరన్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ సముచిత స్థానం మేము గౌరవించుకోవాలి అనే దాంతో వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అందులో పద్మ అవార్డ్స్ అనేవి కూడా చాలా ప్రెస్టీజియస్‌గా కనిపించేవి ఉంటాయి. ఆలస్యంగా రావడానికి కారణం ఏమైనా ఉంటుంది అనుకున్నారా మీరు? అదేం లేదు. బట్ ఎవరైనా అప్లై చేసుకోవాల్సిందే. హ్మ్. మొట్టమొదట నేను అప్లై చేసినప్పుడు ఎంపీలకి ఇవ్వరండి అన్నారు. అప్పుడు నేను ఎంపీ అప్పుడు మీరు పొలిటీషియన్‌గా ఉన్నారని. ఇవ్వకూడదండి ఎంపీలు నాట్ ఎలిజిబుల్ అండి అన్నారు. సరే మానేసాం అయిపోయింది. తర్వాత ఒకసారి చేసాం. అది అంతా అయిపోయినట్టే అనిపించింది. హ్మ్. ఇక్కడి నుంచి పోలీసు మామూలుగా అంతా అయిపోయిన తర్వాత ఎంక్వైరీ అంతా అయిన తర్వాత పోలీసుకి ఇది పంపిస్తారు. ఈయన మీద ఉన్న కేసులు ఉన్నాయి, ఏంటి కేస్ రిపోర్ట్స్ అని. వాళ్ళు ఎక్స్ట్రార్డినరీగా రాసి ఆళ్ళే ఫోన్ చేసి చెప్పారు నాకు. హ్మ్. ఏవండీ ఇట్లా మాకు వచ్చిందండి. మాకెప్పుడు ఫైనల్‌లో వస్తది. వచ్చింది. మీ గురించి చెడు రాయడానికి కూడా మా దగ్గర ఏమి లేదు. చాలా ఫెయిర్‌గా బ్రహ్మాండంగా రాసామండి. ఒక క్లీన్ చిట్ ఉందండి. క్లీన్ చిట్ ఉందండి అని అప్పుడే అభినందించారు. హ్మ్. మీకు డెఫినిట్‌గా వస్తుందండి అని ఊరుకున్నా. ఊరుకున్నా కానీ ఎవరి దగ్గర అనలా. అది ఇట్లా అన్నారనేది కూడా. కానీ రాలా. హ్మ్. ఏ ఇయర్ అది? ఎప్పుడయింది? ఏ హీరో గుర్తులేదు. 3 ఏళ్ల క్రితం అనుకుంటా. ఓకే. 3 హ్మ్. ఏళ్ల క్రితం. సరే మనకు రాసిపెట్టలేదులే వద్దులే దాని గురించి మానేద్దాం అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ కొంచెం మనం చేయలేదు ఇంకొకసారి అప్లై చేయండి. సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. మూడోసారి అన్నమాట ఇది. మూడోసారిగా అప్లై చేశాం. అలాంటి సెంటిమెంట్ ఉందా మీకేమన్నా? అలా అని మూడోసారి కాదు. అలాంటిది? అది అలా సెంటిమెంట్ ఏం కాదు కానీ ఈసారి కూడా రాకపోతే ఇక అసలు ట్రై చేయొద్దు అని అనుకున్నాను. హ్మ్. సరే అప్లై చేసాం. రోజు మార్నింగ్ టైము వాక్ చేస్తున్నా. జనరల్‌గా మార్నింగు 6-7 వాక్ చేస్తా ఉంటా. వాక్ చేసేటప్పుడు ఫోను జేబులో ఉంటది. ఎందుకుంటదంటే కాల్స్ కోసం కాదు. హ్మ్. మన కౌంట్ కౌంట్ చేయడానికి ఎన్ని వాక్‌లో అడుగులేసారు? ఎన్ని అడుగులేసామనే కౌంట్ వస్తది. అందుకని పెట్టుకున్నాను. వస్తే ఏదో ఫోన్‌లో వచ్చింది. ఫోనొస్తే తీసి చూస్తే అన్‌నోన్ నంబర్. పేరు లేదు. వదిలేయని లాక్ జేబులో పెట్టేసుకున్నా. హ్మ్. మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చేప్పటికి ఏంటి రెండోసారి వచ్చింది మళ్ళీ అదే నెంబరని ఎవరో కనుక్కుందామని హలో ఎవరండి అన్నా. మురళీమోహన్ గారా అన్నారు. అవునండి అన్నా. హ్మ్. మాగంటి మురళీమోహన్ గారా అన్నారు. కన్ఫర్మేషన్ కోసం. అవునండి అన్నా. మీది ఏలూరు దగ్గర చాటపుర్రా? అవునండి అన్నా. ఇంకా ఏవో అడిగారు. ఎందుకు సార్ ఇన్ని అడుగుతున్నారు అన్నా. ఏం లేదండి మేము ఢిల్లీ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం మేము. హ్మ్. మీకు సెలక్షన్స్‌లో మీ పేరు కూడా ఉందండి. హ్మ్. ఆహ్, అని చెప్పి మీరు తీసుకుంటారా ఇది అన్నాడు. అదేంటి యాక్సెప్ట్ సార్ చేస్తారా మీరు? ఆ! హ్మ్. అదేంటి సార్ ఆ మాట అన్నారు. హ్మ్. ఎవరినో వద్దా అంటారా అంటే, లేదండి కొన్ని సందర్భాలు జరిగినియి. మా అర్హతకి చక్కగా ఇవ్వలేదని, మాకింత లేట్‌గా ఇచ్చారని అలిగి,
అలా అది గవర్నమెంట్‌కి అది మేము క్లారిఫై చేయకోకుండా ఇచ్చేస్తే రేపు పొద్దున్న మీరు రిజెక్ట్ చేశారనుకోండి మాకు ఇన్సల్ట్ కింద లెక్క వస్తుంది కదా! అందుకని కనుక్కుంటున్నామండి అన్నాను. చాలా సంతోషం నాకైతే చాలా సంతోషంగా ఉంది. పొద్దున్నే మంచి వార్త చెప్పారు. అంత పొద్దున్నే వచ్చింది మళ్ళీ ఆ! కాల్ కూడా. అంతే. యూజువల్‌గా మనం ఏదైనా ఆఫీస్ అవర్స్ అనుకుంటాం కదా! లేదు 6:30కో ఎప్పుడో వచ్చింది. హ్మ్. నేను 6-7 నడిచేటప్పుడు ఆ నడిచే టైంలో మధ్యలో వచ్చింది. ఎగ్జాక్ట్ టైం చూడలేదు అప్పటికి. వచ్చిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుందండి. ఆ ప్రెస్ మీట్‌లో ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేస్తారు. అప్పుడు దాకా మీరెవరికీ చెప్పకూడదు. "లే లేదని చెప్పనండి" అన్నా. "ఈవెన్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకూడదు" అన్నారు. ఓహ్! అక్కడ ఒక్క నిమిషం ఆలోచించి "అలాగేనండి" అన్నా. "మర్చిపోరు కదా! ఎవరికీ చెప్పరు కదా!" అన్నాడు. "లేదండి డెఫినిట్‌గా చెప్పను. మాట అంటే మాటేనండి. చెప్పనండి" పెట్టేసాం. లోపల ఆనందం వస్తాంది. ఎవరితో ఆ! పంచుకోవాలి తెలీదు. ఇంత మంచి కబురు ఎవరితోనో పంచుకుంటే కదా ఆనందం రెట్టింపయ్యేది. అవును. పంచుకోకూడదు వాడికి మాటిచ్చాం. ఇంట్లో వాకింగ్ అయిపోయి ఇంటికెళ్ళగానే వైఫ్ అక్కడే ఉంది, హ్మ్. అబ్బాయి అక్కడే ఉన్నాడు, కోడలు అక్కడే ఉంది, అమెరికా నుంచి వచ్చిన మా కూతురు అక్కడే ఉంది. అందరూ ఉన్నారు ఇంట్లో. అక్కడికెళ్ళి చెప్పేద్దామని ఒక ఉత్సాహం. నో మనం మాటిచ్చాం. అవును. మాట తప్పకూడదు. ఈవెన్ టు యువర్ వైఫ్, ఈవెన్ టు యువర్ ఫ్యామిలీ అని అన్నారాళ్ళు. ట్రూ. పర్టిక్యులర్‌గా. అన్న తర్వాత చెప్పలే ఎవరికీ. లోపల మాత్రం సాయంత్రం 6 గంటలు ఎప్పుడు అవుద్దా న్యూస్ వస్తదా? ఇంకా 12 గంటలుంది. ఇంకా 12 గంటలుంది అనుకుంటా కూర్చొని దాన్ని అట్లా చేసుకొని, సాయంత్రం అయ్యేటప్పటికి మా అమ్మాయి, బాబు వీళ్ళందరూ కలిపి రవీంద్ర భారతిలో ఏదో నాటకం ఉందండి ఎవరో పిలిచారు. హుహు. దానికెళ్తున్నాం అన్నారు. ఎప్పుడు 5:30కి. వెళ్ళొద్దు బాబు ఉండండి అనంటే ఎందుకు అనంటారు. హ్మ్. ఎందుకంటే చెప్పాలి. హుహు. మరి చెప్పనని మాట ఇచ్చాను. మన మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు అనుకున్నాం. అవును కదా! అందుకని చెప్పలా. హ్మ్. చెప్పలేదు. సరే వెళ్తున్నారంటే వెళ్ళండి అన్నా. వద్దు అని అనలేను. అలా అని చెప్పనూలేను. సరే వెళ్ళండి అన్నాడు. ఒక సంకట పరిస్థితి అక్కడ. ఆ! సరే వెళ్ళిపోయారాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత 6 అవుతాంది. ఆహ్, ఛానల్ మారుద్దాం మావిడిని. హ్మ్. ఛానల్ మారుద్దాం. ఏదైనా న్యూస్ ఛానెల్ న్యూస్ అని పెడదాం. వస్తది. న్యూస్ చూడాలి అన్నా. ఆ! న్యూస్ తర్వాత చూసుకుందురు గానిలెండి. ఇదేదో ఈ సీరియల్ ఏదో చూస్తే ఇది అయిపోతాంది. ఇది అయిపోయిన తర్వాత చూదురు గానిలే అన్నా. ఆవిడకి చెప్పలేను. ఇట్లా ఏదో న్యూసు పద్మ అవార్డ్స్ వస్తాంది. మన పేరేమన్నా ఉంటదేమో చూద్దాం అనే మాట కూడా అనలేను. అనలేరు. మనసులో ఇంకో అనుమానం ఉంది. అసలు ఇది రియల్ కాలా? ఫాల్స్ కాలా? అంత ఓకే. పొద్దున్నే ఎందుకొచ్చింది? అంత పొద్దున్నే ఎందుకొచ్చింది? మామూలుగా ఆఫీస్ టైమ్‌లో హ్మ్. చేస్తారు గదా! అవును. అనుకున్న తర్వాత ఫాల్స్ కాల్ అయిందనుకోండి. ఇప్పుడు ఈళ్ళందరికి ముందే చెప్పేసి ఈళ్ళందరూ ఎక్స్‌పెక్ట్ చేసి డిసప్పాయింట్. రాకపోయేటప్పుడు ఆళ్ళు డిసప్పాయింట్ అయ్యి, నేను డిసప్పాయింట్ అయ్యి, నేను సిగ్గుపడిపోయి, ఛీ! ముందెందుకు చెప్పావని మళ్ళీ నాకు లేని అనుకోవడం ఇట్లాంటియన్నీ వస్తాయని ఎవరికీ చెప్పలా. 6:15 ఎంతో అయింది. అవును ఫోన్ మోగింది. ఫోన్ మోగంగానే సారథి స్టూడియో నుంచి రాజేంద్ర అని ఒకాయన సారథి స్టూడియోలో మేనేజర్‌గా ఉంటాడు. మురళీమోహన్ గారు నమస్కారం అండి అన్నాడు. నమస్తే ఏమ్మా రాజేంద్ర బాగున్నావా అన్నా. కంగ్రాచ్యులేషన్స్ అండి అన్నాడు. దేనికి అన్నా. మీకు పద్మ అవార్డ్ వచ్చింది కదా అన్నా. అన్నాడు. అంటే నీకెవరు చెప్పారు అన్నా. సార్ అదేంటి సార్ టీవీలో న్యూస్‌లో వస్తుందండి అన్నాడు. అనంగానే మా ఆవిడని ముందు ఆ పాప అర్జెంట్‌గా టీవీ న్యూస్ చూడాలి అని ఆన్ చేశా. ఆన్ చేస్తే వస్తాంది. హమ్మయ్య! కన్ఫర్మ్. కన్ఫర్మ్ అయిపోయింది. అని వెంటనే మా అబ్బాయికి, అమ్మాయి ఆళ్ళు వెళ్తున్నారు రవి రవీంద్ర భారతికి ఆన్ ద వే. ఆళ్ళకి ఫోన్ చేసి వెంటనే వచ్చేయండి అన్నా. ఏంటన్నారు? చెప్పొద్దు కదా! ఏంటంటే చెప్పారా? లేదు లేదు చెప్పాడు. మళ్ళీ ఏం కంగారు పడతారు మా ఆవిడకి ఏమైనా బాగోలేదని పరిగెత్తుకొస్తారు అని చెప్పి ఇట్లా టీవీలో న్యూస్ వచ్చింది. పద్మశ్రీ అవార్డు కన్ఫర్మ్ అయింది అన్నా. అలా అయితే వచ్చేస్తున్నాం అన్నారు. వాళ్ళు బొకే గికే పుచ్చుకొని వచ్చారు. రాగానే అది ఒకటో సెలబ్రేషన్ లాగా అందరం ఒకళ్ళు హగ్ చేసుకొని హ్మ్. చేశాను. మరి పొద్దున్నుంచి ఎందుకు చెప్పలేదు నాన్నగారు? మీకు ముందు తెలీదా? చెప్పలేదా? అన్నాడు. చెప్పారు కానీ చెప్పొద్దన్నారు.